వెల్కమ్ టు 99 టీవీ. హిమాలయాల వెంబడి భారత సైన్యం మోహరింపు. చైనా పాకిస్తాన్ సరిహద్దులు. ఎందుకు సరిహద్దులు ఉన్నాయి మనకు అక్కడ. ఈసారి చాలా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ ఐడెంటిఫైడ్ 6 స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నమాట. ఈ 6 వ్యూహాత్మక ప్రాంతాలని, అంటే ఆ ప్రాంతాలలో మన సైన్యం ని మోహరించినట్టు శత్రు దేశాల రాడార్లు కూడా గుర్తించలేని ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడికి పంపించడం వరకు ఫ్యాక్ట్. బట్ ఎక్కడ అనేది స్ట్రాటజిక్ లొకేషన్స్ని మనం అడగకూడదు, ప్రోటోకాల్ అది. మన దేశ రక్షణ కోసం వాళ్ళు అక్కడ వెళ్ళి నుంచున్నప్పుడు మనం గౌరవించాలి అంతే. ఎక్కడ అని చైనాకు ఉన్న అత్యాధునిక వ్యవస్థ కూడా ఈరోజు వాళ్ళు అక్కడ వెళ్ళి ఎక్కడ డిప్లాయ్మెంట్ జరిగిందనేది గమనించలేదు, కనిపెట్టలేరు. ఇప్పుడు ఎందుకు అసలు ఇదంతా కూడా చేయాల్సి వచ్చిందంటే, చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణం ఒకటి, భారతదేశం హిమాలయాల సరిహద్దు వెంబడి సైనికుల మోహరింపు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, ఎయిర్ స్ట్రిప్లు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి 50%. ఎయిర్ స్ట్రిప్స్ అంటే అత్యవసర సందర్భాల్లో విమానాలు ల్యాండింగ్ అవడం కోసం మనకి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇప్పుడు లాల్ మునీర్ హట్ ఉంది బంగ్లాదేశ్లో, సిలిగురికి నుంచి చూస్తే మేడకి చూస్తే కనిపిస్తుంది. అలాంటి వాటిని నిర్మిస్తుంది అన్నమాట మన భారతదేశం. మౌలిక సదుపాయాలు విస్తరిస్తుంది. రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా సులభతరం చేయడానికి కొత్త రహదారులు, పాత రహదారుల విస్తరణ. ఎయిర్ స్ట్రిప్స్, అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, సరఫరా విమానాలు దిగేందుకు చిన్న ఎయిర్ స్ట్రిప్స్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ అండ్ యాజ్ వెల్ ఈ వెపన్స్ క్యారీ చేయడం కోసం. వంతెనలు, నదులు, లోయల మీద తక్షణ రవాణా కోసం ఆధునిక వంతెనలు. కమ్యూనికేషన్, ఉపగ్రహ ఆధారిత సాంకేతికతో సైనికులకు వేగవంతమైన సమాచార వ్యవస్థ. ఎలాగూ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, భైరవ్, కాలభైరవ్ ఫోర్స్, రుద్ర బ్రిగేడ్, ఇవన్నీ వస్తున్నాయి. డ్రోన్లతోటి శత్రువుల గుండెల్లో ఫిరంగులు మోగించేంతటి సునిశ్చితమైన శిక్షణ పొందిన 1,00,000 మంది సైన్యం ఈరోజు హిమాలయాల వెంబడి నిలబడింది స్ట్రాటజిక్ లొకేషన్స్లో. ఒక్కొక్కళ్ళకి ఆ 1,00,000 మందిలో మెజారిటీ రాజస్థానీస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కొండలు, గుట్టలు, అత్యంత ఉష్ణ ప్రదేశాలు, అత్యంత శీతల ప్రదేశాలు, వీటి మీద సమగ్రమైన అవగాహన, టోపోగ్రఫికల్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకి ఆసక్తి ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి 24/7 విజిల్ పెట్టడానికి భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సో కొన్నేళ్లుగా లడఖ్ ప్రాంతంలో చైనా సైన్యం తరచూ చొరబాట్లు చేస్తూ రావటం, 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు మరింత కఠినమవటం, ఇవన్నీ మనం చూసాం. చైనా కూడా తన వైపు సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. ఇది గమనించాల్సిన విషయం. సరే, విశ్లేషణకు వచ్చేప్పటికీ ఏంటంటే, భారతదేశం చేపడుతున్న ఈ చర్యలు కేవలం రక్షణాపరమైన కాకుండా వ్యూహాత్మకంగా కూడా కీలకమా కాదా అంటే కీలకమే. స్ట్రాటజిక్గా అంటే మనం అలర్ట్గానే ఉన్నామనే విషయం శత్రువుకి తెలియాలి. బట్ ఎక్కడ అలర్ట్గా ఉన్నాము, ఏ ప్రాంతం నుంచి వచ్చి కొడతామనేది మాత్రం శత్రువుకి తెలియదు. సో ఇదంతా చూస్తుంటే హిమాలయాల మీదే ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే ఖచ్చితంగా, ఎందుకంటే హిమాలయాల్లో రేరెస్ ఉన్నాయనే అనుమానంతో అమెరికా అవసరమైతే సిగ్గు విడిచి చైనా సహాయం తీసుకొని అక్కడ దాకా వచ్చి రేరెస్ కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. చూసాం కదా, వాళ్ళు ఎలా వస్తారు, మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూనే ఎవరైనా అమాయకంగా ప్రశ్న అడిగితే, మరి వెనిజులా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా అక్కడ దేశాధ్యక్షుడిని ఆయన భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో చూసాం. ప్రపంచ బందిపోటు ఏ క్షణంలో ఎక్కడి నుంచైనా ఎలా అయినా దిగచ్చు, ఎలా అయినా దాడి చేయొచ్చు. సో ఆ దాడికి చేయటానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యే సమయంలోనే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ అధునాతన సాధనా సంపత్తిని ప్రయోగించే సమయంలోనే గాల్లోనే దాన్ని పేల్చేసే శక్తి ఉన్న డ్రోన్లతోటి, ఆత్మాహుతి డ్రోన్లతోటి హిమాలయాల సరిహద్దు వెంబడి మన సైన్యం కాపలాగా నిలబడింది. సో ఇట్స్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. సో అంత అప్రమత్తంగా ఉన్నాం మనం. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దులు వెంబడి మన త్రివిధ దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో. సముద్రంలో అట్టడుగున మరి సబ్మెరైన్లలో కూడా కాపలా కాసే వ్యవస్థలు మనకు ఉన్నాయి. సో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి సముద్ర గర్భంలో మరి వారు చేసే సర్వీసెస్, వారు చేసే త్యాగాలు, అలాగే ఇక్కడ అత్యంత శీతల ప్రదేశంలో, అలాగే అత్యంత ఉష్ణ ప్రాంతాల్లో కూడా సైన్యం అందిస్తున్న సేవలు, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వాళ్ళకి సల్యూట్. జై జవాన్, జై కిసాన్.